మీ నాన్నకు ఫోన్ చేయదు. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? నేను చూసుకుంటాను కదా, ప్లీజ్. ఏంటి నువ్వు చూసుకునేది? మా నాన్న ఎవరో తెలుసా అంటే నీకు తెలీదా అని అడిగాడు. అదే అందరం ముందు. అతని వదలను. I will not leave him. హలో, సరే అమ్మాయి గారి ఫోన్. అమ్మాయి గారు, రే మీ నాన్నకి ఫోన్ రా. ఎవరు మావయ్య? మీ అక్క ఆటుకుంది. అలాగే. నాన్న 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 అక్క లైన్లో ఉంది. ఏమ్మా? పుల్లి విషయం టెన్షన్ పడాక మా తల్లే, నేను ఢిల్లీ పోతా ఉంటానమ్మా. వచ్చి రాగానే ఆడేవాళ్ళని చూస్తా. ఫోనా నీ పెనిమిటికి చెప్తా. రే సోంబేరే, వార్డు మెంబర్ కూడా కాలేవు. అటువంటోడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసిన, ఎమ్మెల్యే పదవిని కఠినంగా ఇచ్చిన. నువ్వు నా పిల్లని ఎట్ట చూసుకోవాలరా? నెత్తిన పెట్టుకుని పూజ చేయవళ్ళా? అట్ట అంటే ఎవడో పొడిగ కాడొచ్చి నానా కూతురు కూస్తావంట అండి మూసుకుని గమ్ముగా ఉన్నావంట. నీ చుట్టూరా గన్మ్యాన్లు పెట్టుకోవడం కాదు, నా కూతురికి నువ్వు గన్మ్యాన్ లాగా ఉండాలా. లేకపోతే నీ గన్మ్యాన్ చేత నీ ప్రాణాలు తీస్తా. అట నా బంగారం ఫోన్ ఇయ్యి. అడ్రస్ లేనివాడు నా ఇంటికి వచ్చి అందరి ముందు నా పరువు తీశాడు. అలాంటి ఇంట్లో నేను ఉండను. ఉన్న పడంగా ఏడుకొచ్చాయి. ఢిల్లీ నుంచి రాగానే వాడు పని పెడదామని చెప్పినా కదా, ఇంకా ఎందుకు నువ్వు గుబులు పడతా ఉండవు? నువ్వు నేరుగా ఇంటికి పో. ఓడి కదా నేను చూస్తా. వాడినేం చేస్తావో చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అట్టొచ్చే ఆ కుక్క చుట్టూరా ఒక గీత గీయమ్మా. గీ చెప్తా. ఆ గీతలో ఉన్న కుక్కే మనం కూర్చోంటే కూర్చుంటుంది, నిల్చుకోంటే నిల్చుకుంటుంది. ఢిల్లీ నుంచి రాగానే ఆ నాయల్ని నువ్వు గీసిన గీతలో నిలబెడతా. నీ ఇష్టం వచ్చినట్టు కబడ్డీ ఆడుకో. ఏందే? చలో చలో, సాబ్ నా మిల్తే. 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నహీ హై క్యా? వెళ్ళవమ్మా వెళ్ళు. సెక్యూరిటీ వాళ్ళని పంపించుకో. ఏం దాడి నిలబడ్డారా? రండి. నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ. తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కన కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నూగు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళా అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే. ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉంటారు కదా. ప్రతి ఓడిలోనూ 2 మనుషులు ఉంటారు, ఒకడు బయట ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు,
వీడే. ఇంకొకడు ప్రతినాయకుడు, చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా. ఓర్ని పాసగాల. ఇదిగో చూడు, ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించెప్పు, నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదాట ఇట్లే. ఇదిగో ఇదిగో ఇటు చూడు, కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బోలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే, పుట్టలో ఏలు కాదు, నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడొచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. ఓడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? రే, వెళ్ళు. ఇట్రా చెప్తా. వెళ్ళు. రా ఇట్రా, రా స్టాలిన్, రా పక్కకు రా. రా, ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా, రా. అదే ఆడాను. రే, బాబుకు ఫోన్ చేయండి. చూసినమ్మా, మాటిచ్చినంటే ఓడిని ఆ గీతలు నిలబెట్టినా. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ 5వ గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడి కాలు బొట్ట వేలకు అంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్. రాజకీయాల్లో తల పండిపోయినడివి. స్టాలిన్ విషయంలో భయం పడుతున్నావే. 20 మందిని పంపమనో పంపినా తన్నులు తిని నెత్తించంగా వేసుకొచ్చారు. నాన్న, పార్టీ వాళ్ళు చాలాసేపటి నుంచి హాల్లో వెయిట్ చేస్తున్నారు.
పొయ్యి హుసేన్ సాగర్లో దూకమని చెప్పు. నేనా హాల్లోకి రాను. ఆడ స్టాలిన్ గాడు అన్న ఒక్కొక్క మాట నా చెప్పులు గింగుర్లు తిరుగుతున్నాయి. ఆ స్టాలిన్ అనుకుంటే వెంకటాద్రి గాడు ఒకడు సొంత పార్టీలోనే తల్లో ఫెయిన్ అయిపోయాడు. వెళ్ళి ఒక డోసు బావా. చంపేస్తాం వాడిని. ఏడ్రా వెంకటాద్రి, ఏడ్రా వాడు. నమస్తే అయ్యా. ఏంద్రా నిన్న ఎగస్ పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నావంట, ఏం మంతనాలు ఆడినావు? ఆడు అపోజిషన్ లో ఉన్న మా బాబాయ్ కొడుకండి. ఆడితో నేను రాజకీయాలు మాట్లాడలేదు, ఫ్యామిలీ విషయాలు అబద్ధం ఎలక్షన్ అప్పుడు చెప్పాలా, అధికారంలోకి వచ్చినా కాదు. నిజం చెప్పు, పార్టీ మారాలనుకుంటున్నావు కదా? లేదయ్యా. చంపేస్తాం. నిజం చెప్పినా కొడతారేంటండి? ఏంద్రా ఏదో చెప్తా ఉండవు? లేకపోతే ఏంటండి, మొన్న స్టాలిన్ వచ్చి ఇదేంట్లో ఇక్కడే మీకు ఎదురు చెప్పాడు. ఏం చేశారు? వెంకటాద్రి నువ్వు ఉండరా. చేతగానని నన్ను చూసి కొట్టడం కాదండి, ముందు వాడిని కొట్టి నన్ను కొట్టండి చూద్దాం. ఓ రెచ్చిపోవడం కాదు. ఏంట్రా తప్పండి. ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్. నాన్న ఈ మాట ఈడన్నట్లేదురా. స్టాలిన్ గాడు అన్నట్టుంది. ఇది అంటు వ్యాధులు అందరికీ అంటుకున్నో పొరుగు పెన్నో నదులు కలిసిపోకముందటి నా పాలా. ఇప్పుడు ఆ స్టాలిన్ గారు ఫ్యామిలీ లేపాడు రా బావా. లేపాడు. బావా నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా వాడు జోలికి వెళ్ళకుండా నా జోలికి రమ్మని వాడు, అందుకే నేను లాక్లో పడేసిన. నేను పుట్టలే. ఒక అబ్బకి నేను పుట్టనే లేదురా. అమ్మా క్షమించబట్టలే, నేను పుట్టలేదు, పుట్టనే లేదు. ఇక్కడ రా, ఓడి ఫ్యామిలీలో ఒకరు పోవాలంతే. ప్రపంచ శాంతి కోసం, ఐకమత్యం కోసం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు తన ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడానికి మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. నమస్కారం. మీరంతా ఓ మంచి కార్యం కోసం వచ్చారు. గుడ్. ఐఎమ్ ఆల్ రైట్. పాప ఎక్కడ? సెక్యూరిటీ, ఆ పాప ఎక్కడుందో వెతకండి. ముందు ఆ పాప ఎక్కడుందో చూడండి. ఈ రోజు ఈ పాపే లేకుంటే కొన్ని వేల మంది బలైపోయేవారు. ప్రపంచ శాంతి కోసం చేస్తున్న మానవహారంలో ఏదైనా జరిగితే దేశానికి ఎంత అప్రతిష్ట. ఇంత ధైర్యం చేసి ఎలా కాపాడావమ్మా? నాకు షాక్ కొట్టదు తాతయ్య. షాక్ కొట్టదా? ఎలాగా? నువ్వు నన్ను మాత్రమే కాదమ్మా, ఈ జనానంతా కాపాడావు. చాలా థ్యాంక్స్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు తాతయ్య. మీరు కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఏంటమ్మా ఏమన్నావు? మీరు కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి.
ఇది నీకెవరు చెప్పారు? మా వీధిలో ఇస్త్రీ చేసే అతను నాకు చెప్పాడు. ఆ పాపకి అలా చెప్పింది నేనే సార్, కానీ అది నాకు నేనుగా చెప్పింది కాదు సార్. సిటీ బస్సులో నా పర్సు పోగొట్టుకుంటే ఆ బస్ కండక్టర్ నా పర్సు తెచ్చిచ్చాడు సార్. నేను అతనికి థ్యాంక్స్ చెప్తే నాకు థ్యాంక్స్ వద్దమ్మా, నువ్వు ఇలాగే ముగ్గురికి సాయం చేయాలని చెప్పాడు సార్. ఆయనకి ఎవరు చెప్పారో తెలుసా? వాళ్ళ వీధిలో ఎవరో కిరాణా కొట్టదని చెప్పాడు సార్. ఆశ్చర్యంగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి లింక్ అలానే వెళ్తుంది సార్. పక్కవాడికి సాయం చేయాలనే ఆలోచన నిజంగా చాలా గొప్పది సార్. ఇక్కడ ఎవరో దాన్ని ప్రచారం చేస్తున్నారు. అవును సార్. కంటికి కనపడని ఓ మానవహారాన్ని జనం మధ్య నడుపుతున్నాడు. ఆ నడుపుతున్నది ఎవరో నాకు తెలియాలి. ఆ మహానుభావుడు ఎవరో జనానికి మనం చూపించాలి. ప్రతి మనిషి అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. గణేష్ సార్, యూ డూ వన్ థింగ్ సార్. ఆ స్కూల్ పాప ఇస్త్రీబండి వాడి దగ్గర నుండి ఈ చైన్ లింక్ ని రివర్సల్ ఇన్వెస్టిగేట్ చేయండి. ఓకే సార్. అతను ఎవరన్నది తెలుసుకుని తీరాలి. అలాగే సార్. స్టాలిన్ లైన్ లో ఉన్నాడు సార్. ఎవరా స్టాలిన్? అదే సార్, మినిస్టర్ ముద్దుకృష్ణతో గొడవ పడ్డాడే అతను. నమస్తే సార్, నా పేరు స్టాలిన్. ఏం బాబు, ముద్దుకృష్ణయ్య సీనియర్ పొలిటీషియన్ అని నీకు తెలియదు? ఆయనతో ఇలాగైనా ప్రవర్తించేది? సార్, మీరు ఒక సైడే విని నిర్ణయం తీసుకోవడం న్యాయం కాదేమో. అసలు జరిగింది ఏమిటంటే, ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ నేనేం విందల్చుకోలేదు. గణేష్ సార్, మీరు బయలుదేరండి. అవసరం అయితే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని యూజ్ చేసుకోండి. 2 రోజుల్లో అతను ఎవరన్నది నాకు తెలియాలి. ఎస్ సార్. చూడు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా, ముద్దుకృష్ణ నీ జోలికి రాకుండా ఉండాలన్నా నే చెప్పేది నువ్వు విను. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. మీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఇదేమిటయ్యా, ఎవరికీ తెలియకూడదన్నావు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మనవాళ్ళేనయ్యా, మీరు రండి. మనవాళ్ళ? ఎప్పుడు చూసినట్లేదే. మీరు చూసిండ్రులే, మన యువసేనకు సంబంధించిన వాళ్ళు. కూర్చోండి అయ్యా. ఏం తాగుతారు? ఏమీ వద్దు, ఈ గొడవ సద్దుమణిగితే చాలు. సార్, స్టాలిన్ గారు వచ్చారు. రమ్మను. నమస్కారం సార్. కూర్చో. చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఓడిని పట్టుకొని పెద్ద మనిషి. ముద్దు కృష్ణయ్య, అసలు అతను ఏం చెప్తాడో విన్నాయి. నువ్వు చెప్పు. చెప్పండి సార్, ఇందులో నా తప్పుందా? ఉండేదంతా నీ తప్పేగా. ఏమిటి ఆవేశం? అసలు ఈయన అబద్ధం చెప్తా ఉంటాడు. కూర్చో. చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంది నాకు. ముద్దు కృష్ణయ్య, కూల్ డౌన్. స్టాలిన్, 5 నిమిషాలు బయట వెయిట్ చేయి. ఏంటి ముద్దు కృష్ణ, మీ ఇద్దరికి రాజీ కుదర్చాలని చూస్తుంటే నువ్వేమిటి? మీకేమయ్యా, ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో డాక్టరు. మనవడు మనవరాళ్లతో మీరు సంతోషంగా ఉండరు, కానీ నాకు ఒక్కడే కొడుకు 33 ఏళ్లకే అన్యాయంగా చచ్చిపోయాడు. మీ కొడుకే చచ్చిపోయి ఉంటే ఇట్ట రాజీ చేసేవాళ్ళ? మరి రాజీ వద్దా నీకు? అట్టాటిది నా రక్తంలోనే లేదు. ఏదన్నా కావాలనుకుంటే ఏదో ఒక్కటి పోగొట్టుకోవాలా? కొడుకుని పోగొట్టుకున్నా కావాలనుకుంటా ఉంది స్టాలిన్ ప్రాణమా? సీఎం పదవిని. సీఎం? నేనుండగా నువ్వెలా సీఎం అవుతావయ్యా? నువ్వుండవుగా. స్టాలిన్ నేను చంపేస్తాడుగా. అతనికేం అవసరం? ఏంటి ఇంత మబ్బుగా ఉన్నారే? నాకు ఉరుము కావాలా, వాన కావాలా? చంపి నిన్ను వదిలించుకోబోతా ఉండా, కేసులు ఎరికించి ఓడిని వదిలించుకోబోతా ఉండా. ఎరా రెడీనా? భయపడబాక. ట్యాంక్ బండి పైన కృష్ణదేవరాయల విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టిస్తా. బుద్ధుడిని చూస్తా గడిపేయచ్చు. ఏరా ఒడిసేయండిరా. స్టాలిన్!